రెండేళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమాతో వచ్చేశాడు సత్యదేవ్. తన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేరకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యి మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో కొంచెం బెటర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రివెంజ్ డ్రామా మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే లెవెల్లో రెస్పాన్స్ నైతే సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం సినిమా నిరాశనే మిగిలించిందని చెప్పవచ్చు. సమ్మర్ లో అందరూ ఎలక్షన్స్ మూడ్ లోనే ఉండగా ఏమాత్రం జనాలు థియేటర్స్ కి వచ్చే మూడ్ లో అయితే కనిపించడం లేదు. దాంతో బుకింగ్స్ పరంగా పెద్దగా జోరు చూపించలేకపోయిన ఈ సినిమా బుక్ మై షోలో మొదటి రోజు 5,500,000కు అటు ఇటుగానే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్లైన్ లో మాస్ సెంటర్స్ లో కొంచెం పర్వాలేదనిపించినా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ వసూలను అందుకుందని అంచనా. వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సినిమా సాధించిందని అంచనా. మొదటి రోజు వర్త్ షేర్ 35 నుండి 40 లక్షల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా ఇవి నిరాశపరిచే ఓపెనింగ్స్ అనే చెప్పాలి. కానీ కొంత గ్యాప్ తర్వాత వచ్చిన సత్యదేవ్ మూవీకి ఉన్నంతలో ఇవి డీసెంట్ ఓపెనింగ్సే అని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ వాల్యూ టార్గెట్ 3.5 కోట్ల రేంజ్ లో ఉండగా క్లీన్ హిట్ కోసం సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమాకు మిగిలిన సినిమాల కన్నా బెటర్ రెస్పాన్స్ రావడంతో వీకెండ్ లో కలెక్షన్ల పరంగా గ్రోత్ ను ఈ సినిమా దక్కించుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. అది ఏ రేంజ్ లో ఉంటుందనేది వీకెండ్ లో సినిమా సాధించే కలెక్షన్లను బట్టి చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.